డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో హోలిస్టిక్ లెర్నింగ్ ఇన్ సమ్మర్. ఈ సమ్మర్లో అద్భుతమైన హోలిస్టిక్ అంటే సంపూర్ణంగా ఎదగడానికి కావాల్సినవి ఏమేమి నేర్చుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఆల్రైట్, మీరు విద్యార్థులు, యువత కానీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలకు సంబంధించిన ఏ ప్రశ్నలు అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తుంది మీ ఎంఎల్ రామ్, హోలిస్టిక్ లైఫ్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్. సో ఎన్ఎల్పి ట్రైనర్గా మనం 1994లో ట్రైనింగ్ రంగంలోకి వచ్చాం. ఎన్ఎల్పి టిఏ ఇప్పుడైతే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనేటువంటి సబ్జెక్టుతో ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, ఈ రెండు సబ్జెక్టులతో స్పిరిచువల్ సైన్స్ని, మెడిటేషన్ అండ్ వెజిటేరియనిజంతో ఎంతోమంది యువతకు, విద్యార్థులకు, ప్రొఫెషనల్స్కి, ఉమెన్కి కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ ట్రైనింగ్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇస్తున్నాం. సో మరి ఏం అందిస్తున్నాము అంటే హోలిస్టిక్ డెవలప్ అవ్వాలి, అందరం సంపూర్ణంగా ఎదగాలి. మనకి ఏది నచ్చుతుందో దాంట్లోనే ఉంటాం ఎక్కువ శాతం, కాదు, సంపూర్ణంగా ఎదగాలి. హోలిస్టిక్ లెర్నింగ్ ఇన్ సమ్మర్. అందరికి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, టీచర్స్కి, లెక్చరర్స్కి, గవర్నమెంట్, ప్రైవేట్ అందరికి కూడా. ఇప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినట్టున్నారు. మొన్నటి వరకు అందరికీ నడిచాయి, కొంతమందికి ఈవెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు, కొంతమంది గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, ఏదైనా కోచింగ్స్ కూడా మేబీ ఇప్పుడు ఒక 2-3 వారాలు హాలిడేస్ ఇచ్చారు. మరి ఈ టైంలో ఏం చేయాలి? మనం ప్రతి ఒక్కరం, హాలిడేస్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేదే తెలుసుకుందాం. ఇందులో 7 స్టెప్స్, 7 డెవలప్మెంట్స్ తెచ్చుకోవాలి మనం. 7కి ఎంత ప్రత్యేకత ఉందో మీకు తెలుసు కదా. 7 శరీరాలు ఉన్నాయి మనకు. కనబడే శరీరం కాకుండా కనబడని 6 శరీరాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మాట్లాడుతున్నాం మనం. మనకు 7 షట్చక్రాలు అంటాం. 6 చక్రాలు ఒక స్థితి, చక్రాలు ఉన్నాయి మనకి. 7 లోకాలు అంటాం. 7 రోజులు, వారానికి 7 రోజులు. 7కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు తెలుసు కదా. సో 7 స్టెప్స్, 7 లర్నింగ్స్ ఇన్ సమ్మర్. ఈ సమ్మర్లో కనుక ఈ 7 డెవలప్మెంట్స్ మీద, 7 నేర్చుకోవడాల మీద పెడితే కనుక మళ్ళీ నెక్స్ట్ ఎవరెవరు ఏ క్లాస్లోకి వెళ్తున్నారో, విద్యార్థులు, యువత అయితే క్లాసులు మారుతున్నారు కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు, 8th వాళ్ళు 9th వెళ్తున్నారు, 9th వాళ్ళు 10th వెళ్తున్నారు, 10th వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు. 10th క్లాసు మీ దగ్గర ఉన్న స్కూల్లో, మీ ఊళ్ళో చదివిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తున్నారు. ఇప్పుడు జూనియర్ కాలేజీలో, హాస్టల్స్లో ఉంటూ ఉంటారు పిల్లలు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీలకు వెళ్తూ ఉంటారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీకి వెళ్తూ ఉంటారు. అండ్ టీచర్స్, లెక్చరర్స్ అందరూ కూడా ఈ సమ్మర్ నుండి కొత్త ధనంతో బయటికి వెళ్ళాలి. దానికి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరి జీవిత ధ్యేయం, మనందరి లైఫ్ పర్పస్ ఏంటి? ఎవరైనా చదువైనా, ఉద్యోగమైనా, పెళ్ళైనా దేనికోసం? ఆనందంగా, సమృద్ధిగా ఉండడం కోసం. హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కంటిన్యూస్గా ఉండాలనే కదా కోరుకుంటాం మనం. మరి ఆనందము, సమృద్ధి ఏంటి? ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రైట్, ఫస్ట్ లర్నింగ్, ఫస్ట్ అండర్స్టాండింగ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ మనందరికి కావాలి. మరి ఆనందం ఇవాళ ఒక్కరోజు ఉంటే చాలా. ఈ సమ్మర్ అంతా హాలిడేస్ ఉంటాయి, ఇక June 2nd, 3rd స్టార్ట్ అవుతుందన్నప్పుడు మళ్ళీ బీభత్సం అయిపోతాం. అంటే ఓన్లీ హాలిడేస్ ఉన్నప్పుడే ఆనందమా? ఈ సమ్మర్లో మనం మ్యాంగో తింటున్నప్పుడు ఎంత ఆనందం ఉంటాం, మరి తర్వాత మరి ఆనందం అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఒక క్షణం, ఇప్పుడు ఆట ఆడుతున్నప్పుడు ఆనందంగా ఉంటారు పిల్లలైనా, యువత అయినా. సినిమా చూస్తున్నప్పుడు ఆనందంగా ఉంటాం. అంటే ఏంటి? మనకు నచ్చిన పని ఏది చేస్తున్నా, నచ్చిన ఫుడ్ తింటున్నప్పుడు హాయిగా ఆనందంగా తింటూ ఉంటాం. నచ్చిన పని ఏది చేస్తున్నా, నచ్చిన వ్యక్తులతో మనం ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం. ఎస్ ఆర్ నో? ఎందుకు మరి తర్వాత ఎందుకు ఉండట్లేదు? వ్యక్తుల వల్ల ఆనందం వచ్చిందా? ఫ్రెండ్స్ అందరు ఉండడం వల్ల ఆనందం వస్తే
నిజంగా ఎప్పటికీ రావాలి కదా. అదే ఫ్రెండ్స్ ఒక 3-4 డేస్ కంటిన్యూగా ఉంటే, బంధువులతో ఆనందం అంటాం, బంధువులతో కంటిన్యూస్గా ఉండండి ఒక వారం రోజులు, అబ్బా ఎప్పుడు వెళ్తారా, మనం ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాం. మరి ఆనందం అనేది వ్యక్తుల పైన ఆధారపడి ఉందా? ఒక ఒక గ్యాడ్జెట్, ఒక మంచి సెల్ ఫోన్ కొంటాం, ఎన్ని రోజులు ఉంటుంది ఆనందం? మహా అంటే 3 నెలలు, కొత్తగా ఉన్నంత కాలం, తర్వాత మళ్ళీ నార్మల్, అసలు కొత్త ఫోన్ అన్న సంగతే మర్చిపోతాం. అంటే ఏంటి? వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల ఆనందం ఉంది అనుకుంటే అది టెంపరరీ. ఒకవేళ ఆ టైంలో ఎందుకు ఆనందంగా ఉన్నాం అని ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆనందంగా ఉన్నామో అప్పుడు మన శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ 4 ఒక దగ్గరే ఉండడం వల్ల మనం ఆనందంగా ఉంటాం ఆ క్షణంలో. అది సినిమా చూసేటప్పుడు కానీ, నచ్చిన వ్యక్తులతో ఉన్నప్పుడు కానీ, ఏ సంఘటనలోనైనా. అంటే ఏంటి? నీతో నువ్వు సఖ్యతతో ఉన్నప్పుడు ఆనందం. ఎవరైనా ఆ సఖ్యత మిస్ అయినప్పుడు ఆనందం కోల్పోతాం మనం. ఒక మొబైల్ కొన్నప్పుడు ఆనందంగా ఉంటాం. ఎందుకు? అరే మొబైల్ కొంటున్నా అని శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ దాని మీదనే పెడతాం మనం. అరే కొత్తది అని జాగ్రత్తగా చూస్తాం మనం. ఆ తర్వాత ఈ 4 మధ్యన సినర్జీ వెళ్ళిపోతుంది. ఆనందం అంటే మనతో మనం సఖ్యతతో ఉండడం. ఎప్పుడైతే నీతో నువ్వు సఖ్యతతో ఉంటున్నావో అప్పుడు ఆనందంగా ఉంటున్నావు. నీతో నువ్వు సఖ్యత మిస్ అయినప్పుడు ఆనందం కోల్పోతున్నావు. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఆనందం బయట లేదు, వ్యక్తుల వల్ల రాదు, ఒక వస్తువు వల్ల రాదు, ఏదో తినడం వల్ల రాదు, వచ్చినా టెంపరరీ. పర్మనెంట్గా ఆనందం ఎక్కడుందంటే మన లోపలనే ఉంది, నీ లోపలనే ఉంది అని తెలుసుకోవాలి. ఇది పాయింట్ 1. మరి ప్రాస్పరిటీ అంటే ఏంటి? సమృద్ధి అంటే ఏంటి? అనంతంగా డబ్బు, హోదా, పేరు, ప్రతిష్టలు, పెద్ద హైఫై జాబు, మంచి గ్యాడ్జెట్స్, పెద్ద కారు, ఇవే అనుకుంటాం మనం. ప్రాస్పరిటీ అంటే ఫస్ట్ అర్థం అవ్వాలి. సమృద్ధి అంటే ఏంటి? సమృద్ధి అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే మనకు ఎన్ని బట్టలు కావాలి? ఒక రోజుకు ఒకటైనా 7 రోజులకు 7 అనుకుందాం. లేదు 14 కావాలి. మీకు ఎన్ని కావాలి బట్టలు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒకసారి. కాళ్ళకు వేసుకోవడానికి చెప్పులు, షూస్ ఎన్ని కావాలి? ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. అంటే మన ఫుడ్ ఎంత కావాలి? పొద్దున అయితే మనం ఒక 4 ఇడ్లీ తింటాం, ఇంట్లో అయితే 8 ఇడ్లీ తింటాం, అంతే కదా. మరి ఆహారం ఒక కప్పు రైస్ తింటాం, కానీ నెలకు సరిపడా ఫుడ్ ఉంది కదా ఇంట్లో. అంటే మనకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి. డ్రెస్సులు ఎన్ని కావాలో అన్నిటికన్నా ఎక్కువనే ఉన్నాయి ఇంట్లో. గ్యాడ్జెట్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళని పోల్చుకోండి మీరు, ఇవి కూడా మినిమం లేని వాళ్ళు ఉన్నారు. అంటే సమృద్ధి అంటే నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి అన్న భావన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఆ భావన ఇంపార్టెంట్. చాలామందికి డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఏదో వెతుకుతూనే ఉంటాడు. మంచి హై ప్రొఫైల్ జాబ్లో ఉంటారు, మంచి కార్లో తిరుగుతారు, మంచి గ్యాడ్జెట్స్ ఉంటాయి, అందరూ ఉంటారు, ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని వెతుకుతారు. అంటే ఏంటి? లోపల నాకు కావలసిన వాటికన్నా ఎక్కువ ఉన్నాయన్న భావన లేదు. ఆ భావన ఇంపార్టెంట్, రైట్? నీకున్నవి చెక్ చేసుకో ఒకసారి. బట్టలు ఎన్ని కావాలో ఎక్కువనే ఉన్నాయి, ఫుడ్ ఎంత కావాలో ఎక్కువనే ఉంది, రైట్? మిగతా వాళ్ళకు లేని గ్యాడ్జెట్స్ మీకున్నాయి. ఇంకా చాలామంది చదువులేక ఆపేసి జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చూసుకోండి ఒకసారి. కాబట్టి సమృద్ధి అంటే నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయన్న భావన. ఇది పాయింట్ 1. పాయింట్ 2, ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ కావలసిన వాటి పట్ల క్లారిటీని కలిగి ఉండడం. అది సమృద్ధి అంటే. ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఆల్రైట్, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఆ ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి, కావలసిన వాటి పట్ల క్లారిటీ ఉండాలి. నాకు డెల్ ల్యాప్టాప్ ఉంది, దాని పట్ల కృతజ్ఞతతో ఉండి నెక్స్ట్ నేను యాపిల్ ల్యాప్టాప్ కావాలి నాకు, నేను నెక్స్ట్ ఇయర్ యాపిల్ ల్యాప్టాప్ తీసుకుంటా. ఇప్పుడు నా దగ్గర నార్మల్ మొబైల్ ఉంది, కృతజ్ఞతతో ఉంటూ
నెక్స్ట్ నేను ఐఫోన్ తీసుకుంటాను, ఐఫోన్ కావాలి అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ కావలసిన వాటి పట్ల క్లారిటీని కలిగి ఉండడమే సమృద్ధి. ఇవి నేర్చుకోవాలి కదా. ఏ స్కూల్లో నేర్పించేస్తారు ఇవి? స్కూలు కాలేజీలో నేర్పించేటివి కాదు మిత్రులారా. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకం రాశారు. వారు ఒక పుస్తకం ఏంటంటే టీచర్స్ చెప్పనివి తల్లిదండ్రులకు తెలియనివి. అవే ఇవన్నీ, రైట్? సో ఎక్కడ ఎప్పుడు చెప్పని విషయాలే మనం ఈ సమ్మర్లో టైం పెట్టి నేర్చుకోవాలి. మీ క్లాస్ పుస్తకాలు మళ్ళీ బ్రిడ్జ్ కోర్సులు ఆ కోర్సులు బంద్ చేసేయాలి. సో ఇది స్టెప్ 1. అసలు నా ఆనందం ఎక్కడుంది, రైట్? స్కూల్కి వెళ్తే ఆనందం అనుకున్నాం, కంటిన్యూస్ స్కూల్ ఉంటే భరించలేకపోతున్నాం. కాలేజీకి వెళ్తే ఆనందం అనుకున్నాం, కంటిన్యూస్గా కాలేజ్ ఉంటే భరించలేకపోతున్నాం. ఆఫీస్కి వెళ్తేనే నాకు ఆనందం, డబ్బులు వస్తాయి అంటున్నాం, కంటిన్యూస్గా ఆఫీస్కి వెళ్ళినా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడుంది నా ఆనందం? ఆనందం అంటే ఏంటి? ఇది క్వశ్చన్ చేసుకొని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. సమృద్ధి అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండడం. ఇది ఫస్ట్ లెర్నింగ్. అర్థమైంది కదా? ఇది మన జీవిత ధ్యేయం. ఇవాళ ఎందుకు చదువుతున్నారు? రేపు జాబ్ కోసం. జాబ్ ఎందుకు? కావలసినవి క్రియేట్ చేసుకోవడానికి, మంచి లైఫ్ పార్ట్నర్ని క్రియేట్ చేసుకోవడానికి, మంచి పిల్లలకి లైఫ్ ఇవ్వడం కోసం. ఇవన్నీ దేనికి? లాస్ట్ ఆనందము సమృద్ధితో ఎల్లప్పుడూ ఉండడానికి. ముందు ఆ 2 డెఫినేషన్స్ని బాగా అర్థం చేసుకొని చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడు సమృద్ధిగా ఉన్నాను? ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే నువ్వు సమృద్ధిగా ఉన్నట్టే. అయ్యో నాకు ఇది లేదు, ఉన్నవి మర్చిపోయి లేని వాటి మీద నువ్వు ఫోకస్ పెడుతున్నావు అంటే నువ్వు సమృద్ధితో, ప్రాస్పరస్ భావన లేదు, పావర్టీ భావన ఉంది. చాలామంది పావర్టీ, పేదరిక భావనలో ఉంటూ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నారు. మనకి ఏదైనా రావాలి అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి ఫస్ట్. మీకు ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న యువత, విద్యార్థులు, పెద్దవాళ్ళు అయినా సరే రాసుకోండి ఒకసారి మీ ఆనందం ఎక్కడుందో. మీరు వేటి పట్ల సమృద్ధితో ఉన్నారో, ఎందుకు ఉండలేకపోతున్నారో. సమృద్ధితో లేను అన్న భావనే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది అవసరం లేకపోయినా అవి తీసుకుంటూ ఉంటాం మనం. ఇది నెంబర్ 1 ఫస్ట్ లెర్నింగ్. ఈ సమ్మర్లోనే చేయాలి ఇది. మళ్ళీ కాలేజీలు, స్కూళ్ళు, కోచింగ్లు స్టార్ట్ అయిన తర్వాత చేయలేము ఇవన్నీ. ఇప్పుడు ఒక్కసారి అర్థమైతే మళ్ళీ జూన్ నుండి నెక్స్ట్ సమ్మర్ వరకు ఒక కిక్ స్టార్ట్ ఉంటుంది. దసరా హాలిడేస్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. దసరా హాలిడేస్లో మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి. హాలిడేస్ ఎందుకు ఇస్తారు? ఇందుకే కదా. సండే ఎందుకు హాలిడే? ఇందుకోసమే కదా. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవాలి, జ్ఞానంతో నింపుకోవాలి, సాధనతో నింపుకోవాలి, మౌనంతో ఎనర్జీని కాపాడుకోవాలి. అది సండే హాలిడే, సమ్మర్ హాలిడేస్ అంటే. మనం ఇందులో కూడా బిజీగా ఉండి మళ్ళీ ఏం చేయాలనో చేయక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆల్రైట్, దిస్ ఈజ్ ఫస్ట్ లెర్నింగ్. హ్యాపీనెస్, ఆనందము, సమృద్ధి. రెండవది, ఇది అర్థం అయిన తర్వాత రెండవ నేర్చుకోవడాలు ఫిజికల్ డెవలప్మెంట్కి కావాల్సినవి నేర్చుకోవాలి. లర్నింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఫిజికల్ బాడీ ఎంత ఇంపార్టెంట్. ఫిజికల్ బాడీ లేకపోతే ఏమీ చేయలేం కదా, అవునా కదా? సౌండ్ మైండ్ రిసైడ్స్ ఇన్ ఏ సౌండ్ బాడీ. బాడీ ఆరోగ్యంగా ఉంటేనే మైండ్ ఆరోగ్యంగా ఉంటుంది. బాడీ అమ్మా అన్నదంటే మైండ్ ఇలా అయిపోతుంది, రైట్? సో ఫిజికల్ బాడీ ఫిజికల్ డెవలప్మెంట్కి కావాల్సినవి ఈ సమ్మర్లో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? రెగ్యులర్గా కాలేజీకి, స్కూల్కి, జాబ్లకు వెళ్తున్నప్పుడు మనకు మార్నింగ్ జాగింగ్ చేయడానికో, బయటికి వాకింగ్కి వెళ్ళడానికో మనకు ఛాన్స్ లేదు కదా. కాబట్టి జాగింగ్కి, వాకింగ్కి, సన్లైట్కి వెళ్తూ ఉండాలి. అండ్ మంచి హెల్దీ ఫుడ్. ఇప్పుడు హాలిడేస్, ఇంట్లో ఉన్నారు, పొద్దున ఏదో హడావిడిగా తిని వెళ్ళిపోయేవాళ్ళు, ఏదో లంచ్ బాక్స్ తీసుకెళ్తే స్కూల్లో, కాలేజీలో ఆ ఉన్నది తినేవాళ్ళం, లేదా క్యాంటీన్లో తింటూ గడిపేవాళ్ళం. ఇప్పుడు హెల్దీ ఫుడ్, ఎన్నో హెల్దీ ఫుడ్ ఎన్ని మనకు ఛానల్స్లో వస్తున్నాయి, అవునా కదా? యూట్యూబ్లో ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి మనకి. మీకు నచ్చింది మీరే ట్రైల్ చేయండి. ఒక మంచి ఒక్కొక్కటి మీకు నచ్చింది ఒక ఐటెం తయారు చేయడం ప్రాక్టీస్ చేయండి. మంచి ఫుడ్ ప్రిపరేషన్ నేర్చుకోండి. అమ్మాయిలే నేర్చుకోవాలని లేదు, ఎవరైనా నేర్చుకోవాలి. మీరు మళ్ళీ రేపు ఎప్పుడైనా ఇంటర్మీడియట్ అయ్యి, డిగ్రీ అయ్యి రూమ్లో ఉన్నప్పుడు పని చేస్తుంది కదా. ఇప్పుడు హై స్కూల్లో, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఈ సమ్మర్లోనే నేర్చుకోండి చక్కగా వంట వండడం. ఎంత మీకు ఆనందం వస్తుందో మీకు తెలియదు. ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. ఫిజికల్ డెవలప్మెంట్కు కావాల్సిన అన్నీ
ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఏం చేయాలి? మీకు ఏది నచ్చితే అది చేయండి. యోగా క్యాంప్కి వెళ్ళండి. 8th క్లాస్లో వెన్ ఐ వాజ్ స్టడింగ్ 8th క్లాస్ సమ్మర్ క్యాంప్లో లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన యోగా క్యాంప్లో జాయిన్ అయ్యాను నేను. అక్కడ నా లైఫ్ టర్న్ అయింది. బాడీ ఫిట్నెస్ గురించి, నేచర్ క్యూర్ గురించి, శాకాహారం గురించి, మన ధ్యానం గురించి అక్కడ విన్నాం మనం 8th క్లాస్లో, 80sలో విన్నాం. అప్పటి నుంచి ఫిట్నెస్కి సంబంధించి, నేచర్ క్యూర్కి సంబంధించింది రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉన్నాం మనం. సో మీ ఫిజికల్ డెవలప్మెంట్కి, మీ ఫిజికల్ ఫిట్నెస్కి కావాల్సింది ఈ సమ్మర్లో మీరు ప్రాక్టీస్ పెట్టుకోండి. మీకు ఏదైతే అదే పెట్టుకోండి. అండ్ న్యూట్రిషియస్ హెల్దీ ఫుడ్ అండ్ సీజనల్ ఫ్రూట్స్. మ్యాంగో అంటే అందరికి ఇష్టం, అవునా కదా? చక్కగా మ్యాంగోస్ తీసుకోండి, మ్యాంగోస్ తినండి. తర్వాత ఆర్గానిక్ మ్యాంగోస్ వస్తున్నాయిగా, రైట్? ఆ మ్యాంగోస్ని రోజు మ్యాంగో తీసుకోండి. ఇప్పుడున్న సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. బాడీకి కావాల్సిన పోషకాలు అందుతున్నాయా లేవో చూసుకోండి ఒకసారి. మీ బాడీ ఏం చెప్తుందో కూర్చొని మీ బాడీని వినండి. ఇది ఫిజికల్ డెవలప్మెంట్కి కావలసిన ప్రాక్టీసెస్ మీరు చేయాలి. ఎప్పుడైతే నా ఆనందం, నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, ఆత్మ 4 కలయికతో ఉన్నప్పుడే ఆనందం అని నీకు అర్థమైతే, నాకు కావలసినవి అన్నీ నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి అన్న భావన ఉంటే, అప్పుడు గమనించండి మీ శరీరం ఎట్లుందో. ఇవి ఆనందం ఎక్కడో ఉంది, అయ్యో నాకు ఇది లేదు అది లేదు అన్న భావన ఉన్నప్పుడు మీ బాడీ ఎలా ఉంది, ఈ 2 అర్థమైతే మీ బాడీ ఎలా ఉంది చూసుకోండి ఒకసారి. మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేయాలి, ఎక్కువ ఉన్న వాళ్ళతో కాదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. జ్ఞానములో ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. మనకున్న వస్తువుల్లో మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. పోల్చుకుంటే ఇది రైట్ వే అన్నమాట, కన్స్ట్రక్టివ్ కంపారిజన్, రైట్? సో ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్. రేపు కాలేజ్కి వెళ్ళాలి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా కూర్చోవాలి, మీరు కంటిన్యూగా కూర్చోవాలి, రైట్? రేపు గేమ్స్, స్పోర్ట్స్ ఆడాలి, దానికి కావాల్సిన ఫిజికల్ ఫిట్నెస్కి, ఫిజికల్ డెవలప్మెంట్కి కావాల్సిన లర్నింగ్స్ నేర్చుకోండి. చాలామంది సమ్మర్లో స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళండి. ఆ స్పోర్ట్స్కి వెళ్ళండి, క్రికెట్ ఆడండి, మీకు ఏది నచ్చితే అది. ఈ సమ్మర్ అంతా కోచింగ్ తీసుకోండి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. ఎంత ఫిట్నెస్ని ఇస్తుంది మార్షల్ ఆర్ట్స్. నేను చూస్తున్నా చిన్న చిన్న పిల్లలు మార్నింగ్ మార్షల్ ఆర్ట్స్కి వెళ్తున్నారు. సమ్మర్ అంటే, హాలిడేస్ అంటే కంప్లీట్గా తిని పడుకోవడం కాదు, డే అంతా చేయండి. 10 వరకే ఉంటాయి ఏ సెషన్స్ అయినా. 10 తర్వాత హ్యాపీగా తిని డే అంతా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత ఉంటాయి ఏవైనా ప్రోగ్రామ్స్. సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి, వెళ్ళండి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళండి అండ్ ట్రెక్కింగ్స్ చేయండి. అడవుల్లోకి వెళ్ళి ట్రెక్కింగ్స్ చేయండి. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. మెట్లెక్కండి బాగా. మెట్లెక్కినప్పుడు మీకు తెలుస్తా, అమ్మో నా దగ్గర ఫిట్నెస్ తక్కువ ఉందని, రైట్? సో ఇలా ఫిజికల్ డెవలప్మెంట్కి కావాల్సిన లర్నింగ్స్ని పెట్టేసుకోవాలి షెడ్యూల్లో. ఇది సెకండ్ లర్నింగ్. ఫస్ట్ లర్నింగ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎంతవరకు ఉన్నాను, ఎంతవరకు లేను. మార్కులు వస్తేనే హ్యాపీనెస్సా? చదివిందంతా ఎటుపోయింది? సంవత్సరం అంతా చదువుతాం, ఆ మార్క్స్ 2.5 గంటలు రాస్తాం, ఒక్కరోజు మార్క్స్ వస్తాయి. అప్పుడు తేడా అయిపోతాం మనం. ఈ చదివింది ఎంజాయింగ్ ద జర్నీ, నాట్ ఎంజాయింగ్ ద డెస్టినీ. డెస్టినీ ఒక్కసారే, అది ఫిజికల్ బాడీ మీద పడుతుంది. మన ఆనందము, మన సమృద్ధి భావన మన ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అరే నాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి, ఎంతోమంది కన్నా నేను అదృష్టవంతుణ్ణి, చక్కని పేరెంట్స్ ఉన్నారు నాకు, చక్కని కాలేజ్ స్కూల్లో నేను చదువుతున్నా, చక్కని ఎన్విరాన్మెంట్ ఉంది. విలేజ్లో ఉన్నవాళ్ళు, అరే చక్కని ప్రశాంతమైన విలేజ్లో హాయిగా ఉన్నాను నేను. సిటీలో ఉన్నవాళ్ళు, అరే చక్కగా నేను సిటీలో ఉన్నాను. ఎక్కడ ఉంటే అక్కడ అదే అడ్వాంటేజ్. మీరు ఎక్కడ ఉండబడాలో, ఏ టైంలో అక్కడ ఉండాలి. ఈ ఫిజికల్ బాడీని మీ నానమ్మ, తాతయ్య, మీకు ఇంకా రిలేటివ్స్ అక్కడికి తీసుకెళ్ళండి. బాడీని సమ్మర్లో వెళ్ళాలి. మీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే తప్పనిసరిగా గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలి మీరు, వారి నుంచి వినాలి. ఓకే, ఇది ఫిజికల్ డెవలప్మెంట్కి కావాల్సిన లర్నింగ్ సెకండ్. నంబర్ 3, ఎప్పుడైతే ఫిజికల్ డెవలప్మెంట్ వస్తుందో ఆటోమేటిక్గా మెంటల్ డెవలప్మెంట్ వస్తుంది.
ఫిజికల్ ఫిట్నెస్ ఉందనుకో, బాడీలో బాడీ ఫిట్గా ఉంది, మైండ్ ఫిట్గా ఉంటుంది, ప్రజెంట్లో ఉంటుంది. థర్డ్ లర్నింగ్ మెంటల్ డెవలప్మెంట్కి కావాల్సిన లర్నింగ్. మెంటల్ ప్రాక్టీసెస్ చేయాలి. ఏం చేయాలి మైండ్తో? మైండ్కి ఏం కావాలి? చక్కని మ్యూజిక్ ఇవ్వాలి, చక్కని పాటలు వినాలి, మంచి మోటివేషనల్ మూవీస్ చూడాలి. ఎన్నో మోటివేషనల్ మూవీస్ ఉన్నాయి కదా, చిన్నగా ఉన్న వ్యక్తి సక్సెస్ అయ్యి ఎదుగుతారు చూసారా, అలాంటి సినిమాలు చూడాలి. అండ్ మోటివేషనల్ సాంగ్స్ వినాలి, మంచి మంచి మోటివేషనల్ సాంగ్స్ మనల్ని ఉత్తేజితపరుస్తాయి. అండ్ మంచి మంచి వ్యక్తులను కలవాలి, రైట్. ప్రకృతిలోకి వెళ్ళాలి, గార్డెన్స్కి వెళ్ళాలి. మీరు ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మైండ్ కంప్లీట్ ప్రశాంతమై ప్రజెంట్లో ఉంటుంది. గార్డెన్స్కి వెళ్ళాలి, రైట్. రామోజీ ఫిలిం సిటీ వెళ్తారు, ఎందుకు? అంత ఫుల్ గార్డెన్ ఉంటుంది లోపల. గార్డెన్స్ ఇప్పుడు సమ్మర్లో చాలా బిజీగా ఉంటాయి. ఏం చేయాలి? గార్డెన్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మొబైల్ పట్టుకొని అది పట్టుకొని లేకపోతే మీ వాళ్ళతో ఉండడం కాదు. గార్డెన్కి వెళ్ళి అక్కడున్న చెట్టు దగ్గర కూర్చోవాలి, అక్కడున్న గడ్డిలో కూర్చోవాలి, గడ్డిలో వాకింగ్ చేయాలి, చెప్పులు లేకుండా వాకింగ్ చేయాలి. చెప్పులు లేకుండా వాకింగ్ చేసినప్పుడు ఈ బాడీ ఫిట్నెస్తో పాటు మైండ్ ప్రజెంట్ మూమెంట్లోకి వస్తుంది. అయ్యో నేను ఈ మైండ్లో, మైండ్ అంటే ఏంటి? థాట్స్. మెంటల్ డెవలప్మెంట్ అంటే అయ్యో గతంలో నేను ఇది పర్ఫామ్ చేయలే, నాకు మ్యాథ్స్ డల్, నేను సైన్స్ డల్, ఇవన్నీ ఏం పెట్టుకోకండి, వదిలేయండి. అయిపోయింది. దానికి మీరు ఏమైనా చేస్తే ఇప్పుడు చేయండి. మ్యాథమెటిక్స్ కావాల్సిన టేబుల్స్ని ప్రాక్టీస్ చేయడం, బేసిక్ ఏం కావాలో నేర్చుకోండి. దానికి ఒక ట్యూషన్ పెట్టుకోండి కావాలంటే. అయ్యో నాకు అది ఉండే, నేను ఇది వీక్ అది వీక్ అని గతంలో జరిగింది, గతంలో మిమ్మల్ని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అండర్ ఎస్టిమేట్ చేసిన గతాన్ని తీసేయాలి. పాస్ట్ ఈజ్ ఏ క్యాన్సిల్డ్ చెక్, ఫ్యూచర్ ఈజ్ ప్రామిసరీ నోట్. అమ్మో నెక్స్ట్ ఏ క్లాసు, నేను 9th వెళ్తున్నా, 10th వెళ్తున్నా, ఇంటర్మీడియట్ వెళ్తున్నా, ఎలా చదువుతానో ఏమో, నాకు అర్థమవుతుందో లేవో, ఇప్పుడే ఎందుకు? ఫ్యూచర్ ఈజ్ ప్రామిసరీ నోట్. ప్రెజెంట్ ఈజ్ రెడీ క్యాష్, ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంటేషన్. వర్తమానమే బహుమానం. ప్రజెంట్లో ఉండండి. హాలిడేస్ని చక్కగా ఎంజాయ్ చేయండి. రేపు కాలేజీలోకి స్కూల్లోకి వెళ్ళినప్పుడు చూసుకుందాం, స్లో ఉంటే అప్పుడు చూసుకుందాం ట్యూషన్ల సంగతి. ఇప్పుడు కేవలం సమ్మర్ని హ్యాపీగా శరీరాన్ని మనస్సుని చక్కగా ఎంజాయ్ చేపియండి, రైట్. 3 లర్నింగ్స్ తెలుసుకున్నాం. హ్యాపీనెస్, ప్రాస్పరిటీని అర్థం చేసుకొని చెక్ చేసుకోవడం. 2 ఫిజికల్ డెవలప్మెంట్కి కావాల్సిన లర్నింగ్స్ ఏమేం చేయొచ్చో రాసుకోవడం, వాటిని ప్రాక్టీస్ చేయడం. అండ్ మెంటల్ డెవలప్మెంట్, మెంటల్గా మీకు ఏం జరుగుతుంది, మీలో ఏమేమి ఉన్నాయి వాటిని గుర్తించి చక్కగా వాటికి సంబంధించిన మ్యూజిక్ వినడం, ఆడియోస్ వినడం. యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి. మీ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, డిసిప్లిన్ ఉండాలంటే ఏం చేయాలి, వీటన్నిటినీ వినడం, పదే వినడం. అఫర్మేషన్స్ని ప్రాక్టీస్ చేయడం, హోపోనోపోనో ప్రాక్టీస్ చేయడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇలా ఈ 3 లర్నింగ్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 4th లర్నింగ్, ఎమోషనల్ డెవలప్మెంట్కి కావాల్సిన లర్నింగ్స్ చేయాలి. ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అసలు మీలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్, డిస్ఎంపవరింగ్ ఎమోషన్స్ ఏంటివి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న భావాలు ఏంటి రాసుకోవాలి. మీలోని జెలసియా, హేట్రెడా, కంపారిజనా, లేకపోతే ఏంటి మిమ్మల్ని పదే ట్రిగ్గర్ చేస్తున్న ఎమోషన్స్ని రాసుకొని వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ముఖ్యంగా గతాన్ని ఎప్పుడైతే మైండ్లో మోస్తామో, గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళని, డిస్టర్బ్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటామో ఇక్కడ ఎమోషన్స్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఏం చేయాలి, ఎమోషనల్ డెవలప్మెంట్కి కావాల్సిన 3 లర్నింగ్స్ ఏంటివి, 3 ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఫర్గివ్నెస్ ప్రాక్టీస్. మీరు గతాన్ని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, హోపోనోపోనో అంటారు దీన్ని. లేదా గతంలో జరిగిన సంఘటనలు, విషయాలన్నిటినీ నేను క్షమించి వదిలేస్తున్నా, మైండ్లోకి వెళ్ళి క్షమించేసేయండి. ఎంత క్షమాగుణం ఉంటుందో అంత రిలీఫ్ అయిపోతారు, ప్రజెంట్లో ఉంటారు, ఎమోషనల్గా రిలాక్స్ అయిపోతారు, ఫ్రీగా ఉంటారు. గతంలో ఈ మోచారా, గతంలోని మాట్లాడారా, గతంలో ఈ రిపీట్ చేశారా, అవి ఇప్పుడు భావాలన్నీ ట్రిగ్గర్ అయి మరింత ఇబ్బందికరంగా తయారవుతారు. ఈ సమ్మర్ మొత్తం మీ లగేజ్ని దించేసుకోవాలి. స్వెట్తో పాటు మీ ఎమోషన్స్ బయటికి వెళ్ళిపోవాలి. ఈ సమ్మర్లో ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఫర్గివ్నెస్, గతం అంతా జరిగిపోయిన అన్ని అనవసరమైన విషయాల్ని క్షమించి వదిలేస్తున్నా. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన టీచర్లను మాటలతో చేతలతో ఎంతోమంది ఇబ్బంది పెట్టి ఉంటారు.
వారందరినీ క్షమించేసి మైండ్లోకి వెళ్ళి రిలీజ్ చేసేసేయాలి. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం వల్ల ఎమోషనల్ ఫిట్నెస్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఎమోషనల్ ఫిట్నెస్ వస్తే మెంటల్ ఫిట్నెస్ వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. మీ ఎమోషనల్ మీ మెంటల్ ఫిట్నెస్, మీ ఫిజికల్ ఫిట్నెస్ మీ ఎమోషనల్ ఫిట్నెస్ మీద బేస్ అయి ఉంటుంది. చూసుకోండి, మీ ఎమోషన్స్ స్ట్రాంగ్ పాజిటివ్ ఎమోషన్స్తో ఉంటే, ఎంపవరింగ్ ఎమోషన్స్తో ఉంటే మీ మెంటల్ ఫిట్నెస్ మైండ్ చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ప్రజెంట్ మూమెంట్లో ఉంటారు. లేదా మీరు ఎన్ని విన్నా ఎన్ని సాధన చేసినా యూజ్ లేదు. భావాలను సెట్ చేసుకోవాలి. ఈ ఏజ్లో భావాలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఎవరైనా ఒక్క మాట అనగానే రియాక్ట్ అవుతూ ఉంటాం మనం. ఎందుకు? మీ లోపల ఎక్కడో ఒక పెయిన్ ఉంది, వాళ్ళ మాట ఆ పెయిన్కి తాకింది. ఎదుటి వాళ్ళు కొంతమంది మిమ్మల్ని చక్కగా మాట్లాడంగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, హ్యాపీ వైబ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి? మీలో ఉన్న హ్యాపీనెస్కి టచ్ అయింది. ఎదుటి వాళ్ళ మాటల్లో ఏమీ లేదు, మీ దగ్గరే ఉంది అంతా, మీరు రిసీవ్ చేసుకునే దగ్గరనే ఉంది. కాబట్టి ఎదుటి వాళ్ళ మీదున్న మీ భావనే మీకు ఆ విధంగా రిసీవ్ అవుతుంది. మీ మీద మంచి అభిప్రాయం ఉందనుకోండి, ఏం చెప్పినా చక్కగా పాజిటివ్గానే తీసుకుంటాం మనం. ఎదుటి వాళ్ళ మీద సరైన అభిప్రాయం లేక వాళ్ళ మీద ఎక్కువ ఒక లేబుల్ వేసుకొని ఉంటామో, వాళ్ళు ఏది మాట్లాడినా మనకు నెగటివ్ ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. కాబట్టి మీకు ఎవరెవరిపైన ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో, నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో ఒక లిస్ట్ రాసుకొని క్లియర్ చేసుకోవాలి. ఫర్గివ్ అండ్ గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకోవాలి. మీకున్న వాటికి కృతజ్ఞతలు, మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు కృతజ్ఞతలు. మీరు భవిష్యత్తు గురించి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ నేను చదవబోయే క్లాస్లో 100% మార్క్స్ సాధిస్తున్నందుకు నేను ఆనందంగా కృతజ్ఞతతో ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను చదవబోయే క్లాస్లో 100% స్కోర్ చేసినందుకు థ్యాంక్ యూ. భవిష్యత్తు గురించి రాసుకోవాలి. ప్రజెంట్ మీకు ఏం కావాలో రాసుకోవాలి. పాస్ట్ ఆల్రెడీ మారిపోతుంది ఆటోమేటిక్గా. గ్రాటిట్యూడ్ జర్నల్ ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ డే ఈ సమ్మర్ మొత్తం. ఈ సమ్మర్లో ప్రాక్టీస్ చేశారా, నెక్స్ట్ 1 year మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఫర్గివ్, గ్రాటిట్యూడ్ అండ్ కోఆపరేషన్. ఎదుటి వాళ్ళకు సహకరించడం, ఎమోషనల్గా బ్యాలెన్స్ వస్తుంది. మీ ఇంట్లో మీ మదర్ ఫాదర్కి హెల్ప్ చేయండి, నాన్నకి హెల్ప్ చేయండి, మదర్కి కిచెన్లో హెల్ప్ చేయండి. వాళ్ళు వంట చేస్తుంటే మీరు కట్ చేసేయండి. మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి. మీ బ్రదర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. రైట్. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఫోన్లో అయినా ఎక్కడైనా మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం నేర్చుకుంటున్నారో వినండి. ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. రైట్. సో ఇటువైపు వస్తే పాజిటివ్ పీపుల్ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూసుకోండి. మీరు ఎవరినైతే రోల్ మోడల్గా చూసుకుంటారో వారు ఎలా రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా, వాళ్ళ గురించి ఆలోచించండి ఒకసారి. అప్పుడు మీ ఎమోషనల్ డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుంది. ఎమోషనల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్లనే మెంటల్ డెవలప్మెంట్ ఉండదు. ఫిజికల్గా ఇల్ హెల్త్ రావడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉంది. ఇటు నుంచి అటు ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి. రైట్. మనం అటు నుంచి ఇటు తెలుసుకుంటూ వచ్చాం మనం. రైట్. వీటన్నిటికీ ఆనందం నా దగ్గరే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో, హ్యాపీ వైబ్స్ రీచ్ అవుతాయో, హ్యాపీ పీపుల్ నీ దగ్గరకు వస్తారు. నీకు ఎప్పుడు హేట్రేడ్ ఉందనుకో, అలాంటి పీపులే నీ చుట్టూ ఉంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. నీ చుట్టూ ఇబ్బంది పెట్టే పీపుల్ ఉన్నారు, అందరూ డిస్టర్బ్డ్ పీపుల్ ఉన్నారు అంటే మీరు ఆ వైబ్రేషన్తో ఉన్నారు. మీ ఎమోషన్ ఒక వైబ్రేషన్ని, ఒక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఫియర్ అనేది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ, లవ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. లవ్ అంటే ఏంటి? లవబుల్గా ఉండడం. ఒక జంతువుని, ఒక పెట్ డాగ్తో ఎంత లవబుల్గా ఉంటారు యూత్ అలా అందరితో ఉండడం. అరే నోరు లేని జీవము అని జాగ్రత్తగా ఉంటారు చూసారా. పెట్ ఎనిమల్తో, అన్ని ఎనిమల్స్తో ఉండాలి, అందరి జీవాలతో ఉండాలి. సేమ్ కంపాషనేట్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. కరుణను డెవలప్ చేసుకోవాలి. మనకన్నా కింద చాలామంది ఉన్నారు, ఏమీ లేని వాళ్ళు, ఫుడ్ లేక పని చేస్తున్న యువత విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. బయట చూడండి, ఈ సమ్మర్లో జాబులు చేస్తున్నారు, ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్ బండ్లు చూడండి మీరు. మరి అలాంటి పరిస్థితి మన దగ్గర ఉందా? మనం ఎంతైనా పెట్టి కొంటున్నాం. మనం కొనే 20 రూపాయలు వాడికి ₹1 లాభాన్ని తీసుకొస్తుంది. చూసుకోండి, మీకన్నా తక్కువ ఉన్న వాడు ఎమోషనల్గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో ఆ పని చేస్తూ ఉంటే. సో మీరు మీ ఎమోషన్ డెవలప్మెంట్ చేసుకుంటే
మీ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది. దానికి ముందు మీ హెల్త్, మీ హ్యాపీనెస్, ప్రాస్పరిటీ మీ దగ్గరే ఉంది అనే విషయం మీకు అర్థం అవ్వాలి. ఎంతోమంది కన్నా మనం అదృష్టవంతులము. కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సరిగ్గా ఉన్నాయి. సరిగ్గా లేని వాళ్ళు ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారో తెలుసా? డ్రామా జూనియర్స్ చూడండి మీరు, ఎంతమంది ఎంత పర్ఫామ్ చేస్తున్నారో. సమ్మర్లో టీవీ కూడా చూడండి మీరు, ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు వస్తున్నాయో. వాళ్ళు ఎంత పెయిన్ఫుల్ స్టోరీస్ని షేర్ చేస్తున్నారో. సో ఎమోషనల్ ప్రాక్టీసెస్కి ఫర్గివ్, గతాన్ని వదిలేయండి. కూర్చోండి, కళ్ళు మూసుకొని ఫర్గివ్ చేసేసేయండి. మిమ్మల్ని మీరు కూడా ఫర్గివ్ చేయాలి. అమ్మో, నేను అనుకున్నా కానీ ఆ పని చేయలేకపోయినా, మొన్న అనుకున్నా కానీ ఆ పని చేయలేకపోయినా, ఇటు వెళ్దాం అనుకున్నా, ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా, అది చేద్దాం అనుకున్నా, ఏం చేయలేకపోతున్నా అని మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు. అది వెరీ వెరీ డేంజరస్. మిమ్మల్ని మీరు కూడా ఫర్గివ్ చేయండి. నన్ను నేను క్షమిస్తున్నాను, అందరినీ క్షమిస్తున్నాను. గతాన్ని, అనవసరమైన విషయాలు, వ్యక్తులను కంప్లీట్గా లెట్ గో చేస్తున్నాను. బరువు తగ్గించుకోవాలి ఇక్కడ మనం మెంటల్గా, ఎమోషనల్గా ఎంత లెస్ వెయిట్తో ఉంటే బాడీ అంత ఫిట్గా, హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ చదవబోయే స్టార్ట్ అయినప్పుడు అద్భుతంగా, హెల్దీగా, చీర్ఫుల్గా, రీఛార్జ్డ్గా వెళ్తాం మనం. ఆల్రైట్, నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ అయిపోయింది. మరి ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటెలెక్చువల్గా ఎదగడానికి కావాల్సిన ప్రాక్టీసెస్ చేయాలి. ఇంటెలెక్చువల్ లెర్నింగ్ ఎలా వస్తుంది ఇది? దీన్ని తెలుగులో బుద్ధి వికాసం అంటారు. ఇంతకుముందు ఒకసారి వెనక్కి వెళ్దాం. మీరు చదివిన క్లాస్లో చదివిన సబ్జెక్ట్ మీకు అర్థం కాలే, సగమే అర్థమైంది. మీనింగ్ ఏంటి? ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే మీకు అన్ని మాటలు అర్థం కావట్లేదు, సగమే అర్థమవుతుంది. దాన్ని బుద్ధి లోపం, ఇంటెలెక్చువల్ డిజార్డర్. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లేదు, తక్కువగా ఉంది. 0 కాదు, 100 కాదు అని అర్థం. మొత్తం 0లో ఉన్నారని కాదు. ఏదైనా ఇప్పుడు తెలుసుకున్నది ఏదైనా 0 to 100లో మీ రేటింగ్స్ ఇచ్చుకోండి. మీ ఫిజికల్ డెవలప్మెంట్కి బయట రేటింగ్ ఇస్తారుగా. ఒక సినిమా చూసి రేటింగ్ ఇస్తారు, క్యాబ్ బుక్ చేస్తే రేటింగ్ ఇస్తారు, ఏదైనా ప్రోడక్ట్ చెప్పేసుకుంటే రేటింగ్ ఇస్తారు. మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోండి. రైట్, ఫిజికల్గా నేను డెవలప్మెంట్తో ఎంతున్నా 0 to 100 ఇస్తారా, 0 to 5 ఇస్తారా, మీ ఇష్టం. మెంటల్గా, ఎమోషనల్గా, ఇంటెలెక్చువల్గా ఏం చేయాలి అంటే బుక్స్ చదవాలి. రైట్, సక్సెస్ స్టోరీస్ చదవండి, ఆటోబయోగ్రఫీస్ చదవండి. ఈ సమ్మర్లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి చదవండి, లేదా మీ ఫేవరెట్ హీరో ఆటోబయోగ్రఫీ చదవండి. మీరు ఎందులో ఏ లైఫ్లో సెట్ అవ్వాలనుకున్నారో, ఏ కోర్సెస్ చేయాలనుకున్నారో, ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నారో ఆల్రెడీ సాధించిన వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదవండి. అబ్దుల్ కలాంజీ చదవండి. రైట్, ఎవరిదైనా ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత అద్భుతంగా ఉన్నారనేది. రామాయణం చదవండి, మహాభారతం చదవండి, వినండి. అండ్ ఇవన్నీ వినాలి. భగవద్గీత శ్లోకాలు చదవాలి, వినాలి. ఇది ఇంటెలెక్చువల్గా బుద్ధి వికాసం జరుగుతుంది. మీరు ఇంటెలెక్చువల్గా ఎదిగినప్పుడు ఎమోషనల్గా బ్యాలెన్స్ వస్తుంది, మెంటల్గా పీస్ఫుల్గా ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ మీ ఫుడ్ మీద ఆధారపడి లేదు, మీ మెంటల్ ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంది. మీ మెంటల్ ఫిట్నెస్ మీరు పీస్ఫుల్గా ఉండడం మీద ఆధారపడి లేదు, మీ ఎమోషనల్ ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంది. ఈ 3 మీ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ మీద. ఈ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్కి నెక్స్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, స్పిరిచువల్ డెవలప్మెంట్. ఈ సమ్మర్ మొత్తం మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి. స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే ఎక్కడికో వెళ్ళడము, భజన, భక్తి, దేవుడు, గుండు గీయించుకోవడాలు ఏం కాదు. నేనెవరు, ధ్యాన సాధన చేయండి. మీ దగ్గరలో ఉన్న ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పైమా వింగ్ ఉంది, పైమాలో చేరండి. ఏం చేస్తారు? అందరు కలిపి గ్రూప్ మెడిటేషన్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో మెడిటేషన్ జరుగుతుంది, గ్రూప్ మెడిటేషన్ చేస్తారు. గ్రూప్గా మంచి బుక్స్ చదువుతారు, స్పిరిచువల్ బుక్స్. మీ థాట్కి ఎంత పవర్ ఉందో తెలుసుకుంటారు. సేత్ బుక్స్ ఉన్నాయి. రైట్, అలా స్పిరిచువల్ డెవలప్మెంట్. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ తెలుస్తాయి. ధ్యాన సాధన చేయాలి. ఈ సమ్మర్ మొత్తం వెజిటేరియన్ ఉంటూ మెడిటేషన్ చేయండి ప్రతిరోజు. దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి. కడతాల్లో సాటర్డే సండే క్లాసెస్ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళండి. రైట్, బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళండి.
ఈ సమ్మర్ అంతా స్పెండ్ చేయండి ఇలాగా. ఎంత ఎనర్జెటిక్గా తయారవుతారో, ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో. ఇది స్పిరిచువల్ డెవలప్మెంట్కి కావాల్సిన లర్నింగ్స్. నెక్స్ట్ చివరగా సోషల్ డెవలప్మెంట్. ఇవన్నీ చేసినా కూడా, స్పిరిచువల్గా మెడిటేషన్ చేసినా, ఇంటెలెక్చువల్గా ఎదిగి అన్ని పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకున్నా, మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉన్నా, మెంటల్గా పీస్ఫుల్గా ఉన్నా, ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నా, ఆనందంగా సమృద్ధితో ఉన్నా, సోషల్ డెవలప్మెంట్ లేకపోతే అది హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వదు. ఏమిటి సోషల్ డెవలప్మెంట్? సోషల్ సర్వీస్ చేయాలి. మీరు మీకున్నది పంచాలి, మీకు కావాల్సింది పంచాలి. ఏముంది మీ దగ్గర? మీ దగ్గర ఇంగ్లీష్ ఉంది, నలుగురికి కూర్చోబెట్టి ఇంగ్లీష్ నేర్పియండి. మ్యాథ్స్ ఉంది, నేర్పియండి. సమ్మర్లో టీచింగ్ చేయండి. లేదు, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో జాయిన్ కండి. ధ్యాన ప్రచారం జరుగుతున్నాయి, వెళ్ళి క్లాస్ చెప్పండి. శాకార ర్యాలీలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి క్లాసులు చెప్పండి. ఆ ర్యాలీలో పాల్గొనండి, శాకారం యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. రైట్? మీ ఇంట్లో ఇంకా సోషల్ డెవలప్మెంట్ అంటే, మీ ఇంట్లో ఈ సమ్మర్లో ఎక్కువగా గ్యాజెట్స్ వాడుతూ ఉంటాం మనం. కూలర్స్, ఏసీ, కరెంట్ బిల్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి. పవర్ని అనవసరమైనప్పుడు సేవ్ చేయండి, వాటర్ని సేవ్ చేయండి. మీరే బిల్స్ కట్టండి. కరెంట్ బిల్, ఫోన్ బిల్, ఫోన్ రీఛార్జ్ చేయండి. మీరు మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో మీకు తెలుస్తుంది. మీ ఇంట్లో మీరు టాయిలెట్స్ని క్లీన్ చేయండి. ఎందుకు పేరెంట్సే చేయాలి? చిచిచి అంటాం మనం. మీకు తెలుసా మన పేరెంట్ మదర్ ఎందుకు అంత సౌమ్యంగా ఉంటారో తెలుసా? ఉమెన్ టాయిలెట్ క్లీన్ చేసేవారు అంటే ఎట్లా అంటే వినయంగా ఉంటారు, వాళ్ళ అహంకారం ఉండదు. గాంధీజీ చెప్పారు, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. తన టాయిలెట్ తనే క్లీన్ చేసుకునేవాడు, తన హెయిర్ కట్ తనే చేసుకునేవాడట. సో మనమే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఇల్లు, మీ రూమ్ని మీరు సెట్ చేసుకోండి, మీ బుక్స్ని సెట్ చేసుకోండి. సోషల్ సర్వీస్, ఎదుటి వాళ్ళ కోసం ఏమి ఆశించకుండా, జాయ్ ఆఫ్ గివింగ్. మీకేముందో ఇవ్వాలి, ఏం కావాలో ఇవ్వాలి. మీకేం కావాలి? జ్ఞానం కావాలా? అందరికీ జ్ఞానం పంచండి. మీకు బాగా డబ్బులు కావాలా? పాకెట్ మనీ ఎక్కువ ఇవ్వాలా? మీ పేరెంట్స్ మీ దగ్గర ఉన్న కొంత పాకెట్ మనీని తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అనాథాశ్రమానికి వెళ్ళండి, వాళ్ళని గమనించండి, వాళ్ళకు ఫ్రూట్స్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బుక్స్ ఇవ్వండి, నోట్బుక్స్ ఇవ్వండి, పెన్స్ ఇవ్వండి. అనాథాశ్రమాలకు వెళ్ళి చూడండి, వృద్ధాశ్రమాలకు వెళ్ళి చూడండి. పిల్లల కోసం మాట్లాడే వాళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో ఈ సమ్మర్లో ఈ 7 ప్రాక్టీసెస్ని, 7 లర్నింగ్స్ చేసి 7 ప్రాక్టీసెస్ చేస్తే హోలిస్టిక్గా డెవలప్ అవుతారు మీరు. అందుకోసం సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. రైట్? సోషల్గా మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతారో, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లకు వెళ్ళాలి, సోషల్ సర్వీస్ చేయాలి. రైట్? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సోషల్గా ఎదిగినప్పుడే, స్పిరిచువల్గా ఎదిగినప్పుడే, ఇంటలెక్చువల్గా ఎదిగినప్పుడే, ఎమోషనల్గా ఎదిగినప్పుడే, మెంటల్గా ఎదిగినప్పుడే, ఫిజికల్గా ఎదిగినప్పుడే హ్యాపీ అండ్ ప్రాస్పరస్ పర్మనెంట్గా ఉంటాయి, టెంపరీగా కాదు. మీరు కోరుకున్నది మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అలా బ్యాలెన్స్లో ఉంటారు. సో ఈ 7 హోలిస్టిక్ లర్నింగ్స్ అంటే సంపూర్ణంగా నేర్చుకుంటే సంపూర్ణంగా ఎదుగుతారు. సంపూర్ణంగా ఎదగడానికే ఈ సమ్మర్ హాలిడేస్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీకు ఎన్నో ఆడియోస్, వీడియోస్ రూపంలో ఉన్నాయి. డివిఎం గ్లోబల్లో మీ ఎదుగుదలకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో, మీకు ఇంకా ఏం అందించబడాలనుకుంటున్నారో, మీకు ఇంకేం కావాలి ఈ సమ్మర్లో, అవి మెన్షన్ చేస్తే అవన్నీ అందిస్తుంది మీ ధ్యాన యువ. ఆల్ రైట్? సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరొక ధ్యాన యువ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.